హలో, నేను మీ సిఎస్ రావు. సంచలన దర్శకుడు, నటుడు, అలాగే రైటరు, అలాగే వివాదాస్పదమైన కామెంట్లు చేస్తూ ఉంటాడు పోసాని మురళీకృష్ణ. తాజాగా రామ్ గోపాల్ వర్మని లోకేష్, కిలార్ రాజేష్ ఇద్దరు కలిసి చంపబోయారనేటువంటి కామెంట్ చేశారు. అసలు దానికి ఆధారం ఉందా? అసలు పోసాని ఎందుకు ఇలాంటి కామెంట్లు చేసినట్టు ఇప్పుడున్నటువంటి ఎన్నికల సందర్భంలో అనే దాని మీద విశ్లేషణ అందించడానికి ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు మనతో ఉన్నారు. ఇంటరాక్ట్ అవుదాం. నమస్తే అండి. నమస్తే. పోసాని మురళీకృష్ణ ప్రత్యేకంగా ఎక్కువగా చెప్పవసరం లేదు, అందరికీ తెలుసు. బట్ తాజాగా ఆయన చేసినటువంటి కామెంట్లు వింటే మీకు ఏమనిపిస్తుంది? లేదండి, చాలా నవ్వు వస్తుంది, చాలా బాధ కూడా వేస్తుంది. ఎందుకంటే నాకు అభిమాన సినిమా రచయిత, ఇంకా ముందుకెళ్తే నా అభిమాన సినిమా రచయితల శిష్యుడు, పరుచూరి వాళ్ళ శిష్యుడు ఇతను. ఏ రకంగా చూసినా ఒక కథలో, ఒక సినిమా కథలో స్త్రీకి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో, ఎంత సున్నితంగా వాళ్ళ సమస్యలు చెప్తాడో, ఎంత స్త్రీ పక్షపాతో ఒకప్పుడు పోసాని గురించి నాకు చాలా అభిమానం. కానీ నేను ప్రతి సినిమాని, అతను సినిమా రైటర్, ఆ సినిమాకి ఆయన రైటర్ అంటే హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు నేను ఎప్పుడు చూసేదాన్ని కాదు. బహుశా పరుచూరి బ్రదర్స్ సినిమాలకి ఒక సినిమా రైటర్లుగా వాళ్ళని గుర్తించిన దానికన్నా వాళ్ళు వ్యక్తులుగా నాకు ఇష్టం. కానీ ఒక సినిమా రైటర్గా ఇతనే ఇష్టం. పైగా ఆ ఇష్టం ఇంకా ఇంకా ఎందుకు పెరిగిందంటే, నా అభిమాన పరుచూరి బ్రదర్స్ దగ్గర ఈయన శిష్యుడు కాబట్టి ఇంకా ఇంకా పెరిగింది. చాలా మల్టిపుల్గా, మల్టీ డైమెన్షనల్గా పోసాని కృష్ణమురళి గారు నాకే కాదు చాలామందికి ఇష్టం. ఎంతటి కాన్సెప్టు ఒక సినిమాలో ఒక అత్యాచారానికి గురైన అమ్మాయిని ఒక హీరో పెళ్లి చేసుకుంటాడు. అతనేమి ఆమె మీద ఆధారపడే వ్యక్తి కాదు, లేదు అనుకుంటే ఇంకోటి కాదు. తన తండ్రి బుద్ధిని చూసి ఒక మగవాడు ఎలా ఉండకూడదో డిసైడ్ చేసుకుని, అలా ఒక స్త్రీకి అన్యాయం జరిగిందని ఆమె పిల్లల్ని తీసుకొచ్చుకొని తన తమ్ముడు చెల్లిలాగా పెంచిన ఉదాత్తమైన ఒక కథని దానికి రచయిత. దానిలో హీరోయిన్ని చూపించటం కానీ, హీరోయిన్ని ఎవరైతే ఆమె అత్యాచారానికి గురైంది అని వాళ్ళని, ఆమెని మాట్లాడుతుంటే వాళ్ళందరికీ వ్యతిరేకంగా మాట్లాడిన కృష్ణమురళి ఆ కథ రచించాడు, మాటల రచయితగా ఉన్నాడు అంటే ఎంతో కొంత ఆయన ఆత్మ ఉంటేనే కదా అలా చేయగలుగుతారు. డెఫినెట్గా. అలాంటి కృష్ణమురళి ఈరోజు ఎందుకు ఇంత నిలకడలేని మనిషిలాగా అయ్యాడు? నిలకడలేని మనిషి అని ఎందుకు అనాలి అంటే, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు యొక్క క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం గురించి ½ పేజీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు సొంత డబ్బులతో పోసాని. ఎస్, అసలు అలా ఇలా కీర్తించాల చంద్రబాబు నాయుడిని. అయిపోయిన తర్వాత వైఎస్ వచ్చారు. వైఎస్ వచ్చిన తర్వాత మళ్ళీ ½ పేజీ వైఎస్కి అనుకూలంగా. ఆ తర్వాత ఇప్పుడు జగన్. ఇప్పుడు అతను ఎలా, అతని మనస్తత్వం ఉంటుంది అంటే, అతను ఏదన్నా ఒకటి నమ్మాడు అంటే దానిని పూర్తిగా ఆవాహన చేసుకుని పరకాయ ప్రవేశం చేసేసి, వాళ్ళల్లో ఒకవేళ తప్పులు కూడా ఉండొచ్చు కదా, ఆయన అభిమానించే వాళ్ళల్లో కూడా తప్పులు ఉంటాయి, ఆ తప్పులను కూడా ఒప్పులుగా చూడగలిగేంత గొప్ప మనస్తత్వం ఉంది. మేడం, పోసాని మురళీకృష్ణ ఇంత అంకిత భావం ఉందని చెప్తున్నారు కదా, అతను పదవుల కోసం, డబ్బు కోసం లొంగే మనిషినా? అలా లొంగడండి. కానీ తనకేమొస్తుంది అని చూసుకునే కన్నా తను ఒక బలహీన మనస్కుడు. బలహీన మనస్తత్వం ఉన్నవాళ్ళు ఎప్పుడూ కూడా ఏం చేస్తుంటారు అంటే, ఏదైనా ఒక బలమైన ఒక ఆసరా దొరికితే దాని చుట్టూ అల్లుకుందామని చూస్తారు. దానిలో భాగంగానే పరుచూరి బ్రదర్స్తో ఉంటూ, పరుచూరి బ్రదర్స్ తోటి శిష్యరికంలో ఉండి, అంతకంటే బలమైన వాళ్ళతోటి స్నేహం చేయాలి అనే ఆకాంక్షతోటి వాళ్ళ మీద యుద్ధం ప్రకటించాడు. ఆ సందర్భంలో
పరుచూరి బ్రదర్స్ కొంచెము వెనకపట్టులోకి వచ్చారు. అంటే వాళ్ళ ప్రభ తగ్గింది. తగ్గేసరికి అతను బలహీనలతో ఉండడు. అంటే మనం ఇవన్నీ తెలియనప్పుడు ఆయన సినిమాలో ఆయన క్యారెక్టరైజేషన్ చూసి మనం ఇష్టపడతాం. కానీ అతను పూర్తి మనస్తత్వానికి ఆయన రచించేదానికి క్వైట్ కాంట్రడిక్షన్ ఉంటుంది. ఇప్పుడు పరుచూరి బ్రదర్స్ ఎప్పుడైతే వీక్ అవటం మొదలెట్టారో వాళ్ళని వదిలేశాడు, వాళ్ళ మీద ఆరోపణలు చేశాడు, వాళ్ళ మీద కత్తి తీసుకొని వెళ్ళిన సందర్భం కూడా ఉంది. అయిపోయాక తను సొంతగా మొదలెట్టాడు, కెరీర్ స్టార్ట్ చేసుకున్నాడు, తను సొంతగానే చేసుకున్నాడు, ఎన్నో హిట్లు ఇచ్చాడు, ఎంతోమంది జూనియర్లతో ఉన్నాడు, ఇదంతా నడుస్తూ ఉంది. మరి మీరు అడగొచ్చు, ఎందుకు చంద్రబాబు నాయుడికి ప్రకటన ఇచ్చాడు, ఎందుకు వైఎస్ఆర్కి ప్రకటన ఇచ్చాడు, ఎందుకు ఇప్పుడు జగన్తో ఉంటున్నాడు అంటే ఆ మనస్తత్వమే అతన్ని అలా ప్రేరేపిస్తుంది. ఎవరైతే పవర్ఫుల్గా ఉంటారో, ఎవరైతే పవర్లో ఉంటారో వాళ్ళతో నేను ఉంటే నాకు రక్షణ అని అనుకుంటాడు. అంటే ఏ రక్షణ? అదే అర్థం కాదు. భౌతికంగా రక్షణ ఉంటాడా అంతే అనుకోవాలి. పదవి తీసుకోడు, పదవి తీసుకున్నా అవి డబ్బులు వచ్చే పదవులు కాదు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడు. అవును, ఇప్పుడు తీసుకున్నాడు. ఇప్పుడు ఇన్నాళ్ళు ఎప్పుడు పదవుల్లో లేడు. ఇది మొన్న తీసుకున్నాడు. రాష్ట్రం బైఫర్కేట్ అయిన తర్వాత, కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మొన్న తీసుకున్నాడు. కానీ అదేమి పెద్ద డబ్బులు వచ్చే పదవి కూడా కాదు. అతను అసలు డబ్బులే కావాలి అనుకుంటే అతను నటించినా అతనికి మార్కెట్ ఉంది, అతను రచించినా మార్కెట్ ఉంది. అతనికి డబ్బులు ఒక్కటే కాదు కావాల్సింది. ఆయన బలమైన వ్యక్తుల పక్కన ఉంటాడు అంతే. ఇప్పుడు ఆ బలమైన వ్యక్తులు తప్పు చేశారా, ఒప్పు చేశారా, వాటితో సంబంధం లేదు ఆయనకి. వాళ్ళు బలంగా ఉన్నారా లేదా చెప్పుకోవటంతో అతనికి అహం అతనికి సంతోషాన్ని ఇస్తుంది. కానీ ఇప్పుడు తాజాగా లోకేష్ని టార్గెట్ చేయటం, చంద్రబాబు నాయుడు టార్గెట్ చేయడం, పురంధరేశ్వరిని టార్గెట్ చేయటం, అది కూడా సేమ్ సామాజిక వర్గం వాళ్ళ మీద ఈయన గందరగోళంగా మాట్లాడటం, ఇవన్నీ ఏంటి అసలు? అది అక్కడికే వస్తా. ఇలా అతని మనస్తత్వానికి తగ్గట్లు అతని యాక్షన్స్ రియాక్షన్స్ ఉన్నాయి. అయితే అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా కొంచెం ముందుకెళ్ళి, ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో ఉన్నప్పుడు కానీ, ఆ ఫోటోలు వేసుకున్నప్పుడు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటోలు పేపర్ ఇచ్చినప్పుడు కానీ ఆయన వాళ్ళతోటి డైరెక్ట్గా పెద్ద ఇంటరాక్ట్ అయ్యింది లేదు. ఇప్పుడు మటుకు ఈ జగన్మోహన్ రెడ్డి విషయం వచ్చేసరికి అయితే మటుకు అక్కడ ఒక సినిమా వాళ్ళతోటి ఒక గ్యాప్ ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఆ గ్యాప్ని ఈయన ఒక్కడే ఫుల్ఫిల్ చేద్దామని చూస్తున్నాడు. అంతకుముందు ఏం చేశారు, 30 years ఇండస్ట్రీని తీసుకున్నారు, పృథ్వీని తీసుకున్నారు. పృథ్వీని తీసుకుని, పృథ్వీ మనకు పనికొచ్చే మెటీరియల్ కాదు, పృథ్వీ మాటలకి ఇక్కడితో మార్కెట్ అయిపోయింది అనుకున్నారు. అయిపోయింది అనుకున్నప్పుడు పృథ్వీని ఇంటికి పంపించి ఆ తర్వాత అలీకి పచ్చిగడ్డేసి వెనకమాల గుర్రాన్ని పరిగెట్టిస్తారు కదా, అట్లా పరిగెట్టించారు. ఇప్పటి వరకు గడ్డి కట్టిన గుర్రం ఆగలేదు, బండి ఆగలేదు, ఈ గుర్రము ఆగలేదు, అలా వెళ్తూ ఉంది. అతన్ని అలా వాడుతున్నారు. వాడిన తర్వాత ఇప్పుడు పోసానికి కావాల్సింది అదే, వాళ్ళకి కావాల్సింది అదే, వీళ్ళకి కావాల్సింది అదే. ఇప్పుడు అలీ కూడా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాడు. అలీ కూడా బాగా 100% పనికొచ్చే మెటీరియల్ కాదు వాళ్ళకి పర్ఫెక్ట్గా పనికొచ్చే మెటీరియల్ కృష్ణమురళి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి. ఏంటి ఈ పనికొచ్చే మెటీరియల్ ఏంటి అంటే, కొడాలి నానిని చూసాం, వల్లభనేని వంశీని చూసాం, రోజాని చూసాం, ఇంకా కోడిగుడ్డు మంత్రిని చూసాం, అంబటి రాంబాబుని చూసాం, అలాగే గోరంట్ల మాధవ్ ఎట్లా మాట్లాడేవాడు, అదొక మెటీరియల్. ఆ తర్వాత ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఉన్నారు. అంటే ఎవరు ఇప్పుడు పెనంలూరు క్యాండిడేట్ ఇచ్చారు, రమేష్ జోగి రమేష్, వీళ్ళందరూ ఉన్నారు చూసారా. వీళ్ళందరూ ఏంటి అంటే 10 పైసలు ఇస్తే రూపాయి యాక్షన్ చేసే మనుషులు వీళ్ళు. సో ఇప్పుడు ఆ జాబితాలో పోసాని ఉంటాడు, ఎప్పటి నుంచో ఉన్నాడు పోసాని. కానీ చేసేటప్పుడు ఆరోపణలు, ఇప్పుడు ఆర్జీవి అంటేనే పెద్ద డాన్ అనుకుంటారు అందరూ.
ఆర్జీవినే మర్డర్ చేయబోయారు లోకేష్ అసలు ఆర్జీవీని డాన్ అని ఎవరన్నారండి? జనరల్ గా ఆర్జీవి డానే కాదు. ఆర్జీవి అంత పిరికోడు ఇంకొకటి లేడు. ఆర్జీవి తెలివైనోడు మాత్రమే, పిరికోడు కూడా అట్ ద సేమ్ టైం. సరే, అయితే ఇక ఏదంటే అది మాట్లాడగలిగిన నాలుక ఉంది అతని దగ్గర. అసలు లాజిక్ లేకుండా మాట్లాడగలిగే బ్రెయిన్ ఉంది కృష్ణమురళికి. అలా కావాల్సింది అదే. లాజిక్ లేనోడు, నిర్భయంగా స్వామి భక్తి పరాయణుడు కావాలి వాళ్ళకి. ఇన్ని లక్షణాలు కృష్ణమురళిలో ఉన్నాయి. ఈ కృష్ణమురళి చేత ఎన్ని మాటలు అనిపించాలి, ఎన్ని డైలాగులు వేయించాలి, ఏమి వేయించాలి, ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారు. మాకు మెటీరియల్ దొరికింది ఇంతే చాలని వాడుతున్నారు. ఈ వాడకం ఎంతవరకు వెళ్ళింది అంటే, సాక్షాత్తు రాంగోపాల్ వర్మని హత్య చెయ్యాలి అని లోకేష్, కిలారు రాజేష్ వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకుని, నాన్నగారు ఈ హత్య చేయాలనుకుంటున్నాము, మీరు పర్మిషన్ ఇవ్వండి అని అడిగినట్లు చంద్రబాబు నాయుడు అడిగితే చంద్రబాబు నాయుడు వద్దు అట్లాంటి పనులు, తుంటరి పనులు చేయకండి, చిన్నపిల్లల్లా ఉండండి, పార్టీ పెద్దని నేనున్నా, నేను చూసుకుంటా అని చంద్రబాబు నాయుడు అన్నట్లు ఈయనకి వచ్చినట్టు ఆ కళని ఆశాంతం ఆవిష్కరించేశాడు. కళ నిజం. ఇంకోటి కూడా యాడ్ చేశారు మేడం, ఇది కనుక అబద్ధం అయితే నేను ఏ శిక్షకైనా సిద్ధం అంటున్నాడు. ఇప్పుడు నమ్మించాలన్నప్పుడు ఎన్నైనా చెప్తారండి. అది కాదు ఇక్కడ మనకు కావాల్సింది. ఇక్కడ అసలు మనకు కావాల్సిన మెటీరియల్ దొరికింది దీంట్లో. ఏంటంటే, సరే, చిన్నపిల్లలు లోకేష్, కిలార్ రాజేష్ వీళ్ళిద్దరూ కలిసి రామ్ గోపాల్ వర్మని తన మీద సినిమా తీశారని, తనని చాలా పప్పు అని చెప్పి అన్నారని, ఇలా రకరకాలుగా కోపం ఉండి, ఒకవేళ ఉడుకు రక్తంతో లోకేష్ హత్య చెయ్యాలి అని అనుకున్నాడని కూడా అనుకుందాం. పోని అనుకుంటే ఈ విషయం తీసుకెళ్ళి చెప్పగానే నా కొడుకుని ఇలా అంటారా అని పుత్ర ప్రేమ పొంగి పొర్లి చంద్రబాబు నాయుడు కూడా అవును చంపేద్దామని అనకుండా అతని పెద్ద మనిషి తరహాన్ని నిలబెట్టుకున్నాడు. సో గ్రేట్నెస్ ని గుర్తు చేశాడు పోసాని చెప్పకుండా, ఒక్కొక్కసారి మనకు తెలియకుండా అప్రయత్నంగా, ప్రయత్నం లేకుండా, ఇంకేదో మంచి మాట కూడా ఉంది గుర్తు రావట్లేదు. అసలు ఇలా మనుషుల మనస్తత్వాలను ఆవిష్కరించాడు అంటే ఒక రకంగా ఇప్పుడు లోకేష్ థ్యాంక్స్ చెప్పాలి కృష్ణమురళికి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద ఉన్న నెగిటివ్ అంతా ఇప్పుడు పోయింది. ఒకప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు అన్ని హత్యలు చేయించాడని చెప్పింది పోసాని కృష్ణమురళి. మామకి వెన్నుపోటు పొడిచాడని లక్ష్మీపార్వతిని వెనకేసుకొచ్చి, పాపం లక్ష్మీపార్వతికి ఎంత అన్యాయం జరిగిపోయిందని శోకాలు తీసిన వాళ్ళు వీళ్ళు. అసలు ఆంధ్రప్రదేశ్లో జరిగే ప్రతి అనర్థానికి చంద్రబాబు నాయుడే కారణం, అది ఇది కాదు అంటే భారతదేశానికి పెట్టిన శని అన్నట్లు మాట్లాడిన మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గురించి ఒక్క మంచి మాట మాట్లాడినందుకు మీకు అసలు వీరతాడు వేయాల్సిందే. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణకుమార్ గారు. సో మొత్తం మీద పోసాని మురళీకృష్ణ అయితే ఆరోపణలు అయితే చేశారు. ఆరోపణల వెనుక చంద్రబాబు నాయుడుకి పాజిటివ్ కోణం ఉంది. ఇప్పటివరకు హత్యలు చేశారు చంద్రబాబు నాయుడు ఆరోపించినటువంటి పోసాని, అలాంటి వాళ్ళు కాదని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. సో దీంతో లోకేషే థ్యాంక్స్ చెప్పాలి పోసాని మురళీకృష్ణకి అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ.